ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే వెజ్ మోమీస్ని అయితే చేసి చూపించానండి. చాలా సింపుల్గా అలాగే హెల్తీగా గోధుమ పిండితో అయితే ఇంట్లో ఇలా ట్రై చేయండి. భలే రుచిగా ఉంటుంది. ఎప్పుడు బయటనే కాకుండా ఇంట్లోనే టేస్టీగా ఇలా సాస్ చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. అలాగే గోధుమ పిండికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకొని వీటిని అన్నింటినీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. ఇలా మొత్తం పిండికి నూనె అంతా పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని మనం రెగ్యులర్గా ఇంట్లో చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోండి. మోమీస్ పిండి కలిపినప్పుడు ఒక 2 స్పూన్ల వరకు నూనె అయితే ఖచ్చితంగా వేసుకోండి. అప్పుడే బాగా సాఫ్ట్గా వస్తాయి మనకి మోమీస్. ఇలా మొత్తం పిండి కలిపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే కనుక నేను ఇక్కడ వెజిటేబుల్స్ చూపిస్తున్నాను చూడండి. క్యారెట్, క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్. ఇంకా మీ ఇంట్లో బీన్స్ ఉంటే బీన్స్, కాలీఫ్లవర్ ఉంటే కాలీఫ్లవర్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ని తీసుకొని ఇలా కట్టర్ ఉంటే కనుక కట్టర్లో సన్నగా కట్ చేసుకోండి. లేదు అనుకుంటే చాక్తోనే మీకు వీలైనంత సన్నగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయి వేడైనాక ఒక 2 స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. వేసుకునే నూనె వేడైన తర్వాత సన్నగా కోసుకున్న వెల్లిపాయ రెబ్బలు వేసుకోండి. ఒక వెల్లుల్లిపాయని ఫుల్గా తీసుకొని పైన ఉన్న పొట్టును తీసి ఈ విధంగా సన్నగా కోసుకున్నా. అలాగే సన్నగా కోసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని ఒక మీడియం సైజు ఉల్లిపాయని కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. వీటిని కాస్తంత దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఉల్లిపాయ మనం వేసుకునే పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్నాం కదండి, కట్ చేసి పక్కన పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ తెచ్చి వేసేయండి. అలాగే ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బయట మోమీస్ అయితే మైదాతో చేస్తారు కదండి, అలా మైదాతో కాకుండా గోధుమ పిండితో ట్రై చేయండి. టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, అలాగే హెల్దీ కూడా. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు సోయా సాసు, 1 స్పూన్ వరకు టమాటో కెచప్ని వేసుకోండి. ఇవి బయట టేస్ట్ రావాలంటే ఈ విధంగా వేసుకోండి. లేదు అంటే ఆ రెండింటిని స్కిప్ చేసేసి 1 స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది. ఇలా సాసెస్ అన్నీ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. ఈలోపే మనకి పిండి చూస్తే బాగా నాని ఉంటుందండి. ఇలా నాని ఉన్న పిండిని మరోసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని కాస్తంత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకోండి. తీసుకొని కాస్తంత నూనెని రాసుకొని బోటికి ఈ విధంగా అయితే చపాతీ మనం రెగ్యులర్గా ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు. మనము షేప్ ఇచ్చినప్పుడు అది పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాస్తంత తిక్కగా ఉండే విధంగా కట్ చేసుకొని ఏదైనా ఒక బౌల్ తీసుకొని బౌల్తో ఇలాగా కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్నగా ఉంటే బాగుంటాయండి మోమోస్. మరీ పెద్ద పెద్దగా చేసుకోవద్దు. ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇప్పుడు ఒక దానిని తీసుకొని ముందుగా మనం స్టఫింగ్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ స్టఫింగ్ని 1 స్పూన్ వరకు వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫస్ట్ చేసుకునే వరకు కాస్త కన్ఫ్యూజన్గా ఉంటుంది. అలా 1-2 చేసిన తర్వాత చాలా ఈజీగా చేసేస్తామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు మోమోస్ని. ఇదే షేప్లో చేయాలని ఏమీ లేదు, రౌండ్గా కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో చేసేసుకోవచ్చు. నేను అన్నింటినీ ఇదే విధంగా అయితే చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత ఈలోపే నేను స్టీమ్ చేసుకోవడానికి ఒక కడాయిలో నీళ్లు వేసి మరిగించి దానిపైన ఒక చిన్న గిన్నె పెట్టి దానిపైన ఇది వేసుకొని మూత పెట్టుకొని స్టీమ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర స్టీమర్ అవైలబుల్గా ఉంటే స్టీమ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే ఒక బౌల్లో టమాటా కెచప్ తీసుకొని అందులో 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇంకా దీని ఒరిజినల్ సాస్ అయితే కనుక మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను. అది కూడా చూడకపోతే చూడండి, లేదు ఇంకా రెసిపీ మళ్ళీ పెట్టండి అంటే పెడతాను.
నెక్స్ట్ అయితే ఈలోపే మనకి మోమోస్ అనేవి బాగా కుక్ అవుతున్నాయి. ఇలా కుక్ అవుతున్నప్పుడే పైనుంచి ఆయిల్ రాసేసుకోండి. ఆయిల్ పూసుకొని కాస్తంత లైట్గా ఆయిల్ పూసుకొని అలాగే ఒక స్పూన్ వరకు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని అయితే కొంచెం కొంచెంగా వేసుకోండి. ఇలా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. స్పైసీ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది. ఇలా వేసుకున్నాక పైనుంచి మరి కాస్తంత కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు మాత్రమే మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత చూస్తే బాగా కుక్ అయ్యి ఉన్నాయండి. చూస్తున్నారు కదా, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా వేడివేడిగా తీసేసాను, అందుకే ఇలా పగిలిపోయింది. కాస్త చల్లారినాక తీయండి. ఆత్రం ఆకలేక తీసేసాను.